టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎటువంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ఏఎన్ఆర్తో మొదలైన ఆ ప్రస్థానాన్ని ఇప్పటికీ ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. అప్పట్లో ఏఎన్ఆర్ ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో ఆయన తర్వాత వారసులు నాగార్జున కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య స్టార్ హీరోగా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నాగచైతన్య జోస్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్గా ఇమేజ్ తెచ్చుకొని హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఒకప్పుడు హీరోగా మంచి ఇమేజ్ అందుకున్న వరుణ్ సందేశ్ ఇప్పుడు సినిమాలలో అంతగా రాణించట్లేదు. అయితే వరుణ్ సందేశ్ తమన్నల పెళ్లి జరగకుండా నాగార్జున అడ్డుకున్నారంట. అసలు విషయం ఏంటంటే వరుణ్ సందేశ్ అప్పుడు ఎక్కువగా ప్రేమకథ సినిమాలు చేసేవారు. అయితే ఎక్కువగా ఆయనకు ప్రేమకథ సినిమాలలో అవకాశం వచ్చేదంట. అలా 100% లవ్ సినిమాకు కూడా ముందుగా వరుణ్ సందేశ్కి ఛాన్స్ వచ్చిందంట. అయితే నాగార్జున రాత్రికి రాత్రి హీరో విషయంలో మార్పులు చేర్పులు చేసి తన కొడుకు నాగ చైతన్యను ఆ సినిమాలో హీరోగా పెట్టారంట. ఈ విషయం తెలిసిన వరుణ్ సందేశ్ ఏమీ అనలేకపోయారంట. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. అయితే ఈ విషయాన్ని కొంతమంది వైరల్ చేస్తూ 100% లవ్ సినిమాలో వరుణ్ సందేశ్ తమన్నాల పెళ్లి జరగకుండా అడ్డుకొని రాత్రికి రాత్రి నాగ చైతన్యతో తమన్నా పెళ్లి చేశారని కామెంట్లు చేస్తున్నారు. తన పలుకుబడిని ఉపయోగించి నాగార్జున వరుణ్ సందేశ్కి రావాల్సిన ఆఫర్ని తన కొడుకు నాగ చైతన్యకు ఇచ్చారు. అలా నాగ చైతన్య 100% లవ్ సినిమాతో హిట్ కొట్టారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.